హలో ఎవ్రీవన్, ఐఎమ్ రమ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక 21 డే ఛాలెంజ్ చేస్తున్నాను అండ్ అందులో ఎవ్రీడే నేను ఒక యాక్టివిటీ పిక్ చేస్తాను. అండ్ ఈరోజు నేను పిక్ చేస్తున్న యాక్టివిటీ ఏంటంటే జార్నలింగ్. జార్నలింగ్ అనేది నా మైండ్లో ఉన్న థాట్స్ అన్ని ప్రాసెస్ చేయడానికి అండ్ ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. నాకు జార్నల్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది నా ఎయిత్ క్లాస్లో. నేను ఒక ఇంట్రోవర్ట్ అండ్ ఆబ్వియస్గా నా ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ప్రతిదీ నేను షేర్ చేసుకోలేను. సో అప్పుడు నాకు షేర్ చేసుకోవడానికి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలనిపించింది అండ్ అప్పుడే నేను ట్రై చేసింది జార్నల్. అప్పట్లో నేను జార్నలింగ్ అనేది హిందీలో చేసేదాన్ని. బేసిక్గా గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి ఉన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్నీ కూడా హిందీలో కన్వర్ట్ చేసి రాసేదాన్ని, సో దట్ నా జార్నల్ అనేది ఎవరు చూసినా కానీ అర్థమవకుండా ఉండడానికి. అసలు జార్నలింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చిందంటే, ఎప్పుడైనా నేను చాలా సాడ్‌గా ఉన్నా, లేదా అప్సెట్‌గా ఉన్నా, దేని గురించైనా ఏడ్చినా, నేను ఒక పేపర్ తీసుకొని దాని మీద మొత్తం నా ఫీలింగ్స్ అంతా రాసేసి, దానిపైన ఒక నంబర్ వేసి నేను హైడ్ చేసేదాన్ని. ఆఫ్టర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను మళ్ళీ వాటిని రిఫర్ చేశానో, అవన్నీ చూసి నాకైతే చాలా నవ్వొచ్చింది. అప్పట్లో చిన్న చిన్న విషయాల్ని ఎక్కువగా కాంప్లికేట్ చేసి దాని గురించి వరీ అయ్యేదాన్ని. సో, అప్పుడే నాకొక ఐడియా క్లిక్ అయింది. ఇప్పటి నుంచి నేను ఒక జర్నల్ మెయింటైన్ చేసి, నా లైఫ్‌ని ఒక డాక్యుమెంటరీగా చేద్దామని. సో, కానీ నేను హిందీలో రాయడం వల్ల నేను ఎక్కువ టైం దాంతో కన్సిస్టెంట్‌గా ఉండలేకపోయా. బట్ నౌ నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. జార్నల్స్‌లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ప్రాంప్ట్ జార్నల్స్ అని, టు డూ ప్లానర్స్ అని, అండ్ దెన్ మనకి మనం పర్సనల్‌గా రాసుకునే డైరీ టైప్ లాంటివి, ఇలాంటివన్నీ. కానీ జార్నలింగ్‌కి అయితే ఎటువంటి రూల్స్ లేవు. నేను పర్సనల్‌గా ఒక వైట్ పేజ్ బుక్ తీసుకొని దానిలో జార్నలింగ్ చేస్తాను. నేనైతే కంప్లీట్‌గా నా మైండ్‌లో ఉన్న థాట్స్ అన్నీ కూడా ఆ జార్నల్‌లో రాయాలనుకుంటా. అండ్ అలా రాస్తూ అసలు ఏ పేజ్‌లో ఎండ్ అవుతానో కూడా తెలీదు. జార్నలింగ్ అంతా చేసిన తర్వాత మన మైండ్‌లో ఉన్న క్లారిటీ అండ్ ఆ హ్యాపీనెస్‌తో వచ్చే రిలీఫ్ అనేది ఇన్సేన్. నేను రికమెండ్ చేసేదేంటంటే, ఎప్పుడైతే మీ మైండ్‌లో ఫుల్ ఆఫ్ థాట్స్ అనేవి వస్తాయో, డెఫినిట్‌గా ఒకసారి జార్నలింగ్ అనేది ట్రై చేయండి. అండ్ యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై.